సో ఇలా అన్నం పొడి పొడిగా రావాలి అంటే బగారన్నం ఎలా చేసుకోవాలో అనేది ఈజీ మెథడ్లో ఈరోజు చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఇలా మనకు రైస్ పడే అంత పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకొని లేదంటే నెయ్యి వేసుకోండి. ఇలా మసాలా దినుసులు ఆల్ బగారా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి వేగాలి. అలా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని అవి కూడా వేపుకోండి. మంచిగా వేగాలి. మీ దగ్గర క్యారెట్స్ ఉంటే క్యారెట్, లేకపోతే బఠానీ నానబెట్టి వేసుకోండి. సో నా దగ్గర క్యారెట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను క్యారెట్స్ వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఉంటే వేసుకోండి. సో ఇలా వీడియోలో చూపించిన విధంగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొద్దిగా గుప్పెడంత పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా అలా వేపుకోండి. అలా వేపుకున్నాక మనము ఎసరు పోసుకోవాలండి. నేనైతే 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకున్నాను. సో 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అనేటివి మనం యాడ్ చేసుకోవాలి. సో మీరు 1 గ్లాస్ బియ్యం తీసుకున్నట్టయితే 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. నేను ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందే 2 గ్లాసుల బియ్యం అనేటివి నానబెట్టి పెట్టుకున్నాను. మనం బియ్యం నానబెట్టుకుంటున్నాం కాబట్టి ఎసరు అనేది తక్కువగా పడుతుంది. నేను 4 గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను. ఇలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు అండి. బగారన్నం తొందరగా అయిపోతుంది ఎసరు చేసుకోవడం వల్ల. ఇలా అన్ని మసాలాలు వేగాక అందులో మనం 4 గ్లాసుల వాటర్ అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అండి. చూసారు కదా, 1/2 టేబుల్ స్పూన్ నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వాటర్లోనే యాడ్ చేసుకోవాలి. రైస్ వేసాక సాల్ట్ అనేది సరిగ్గా మిక్స్ అవ్వకపోవచ్చు. సో మీరు రైస్ వేయకముందే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా నీళ్ళు వెసరు రావాలి అండి. ఇట్లా మరుగుతున్నప్పుడు చూసారు కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం రైస్ అనేది అందులో వేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టుకున్నాను. సో ఇలా మరుగుతున్నప్పుడు ఆ ఎసట్లో అనేది మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వంపుకొని వేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇట్లా బాయిల్ అవుతూ ఉంటుంది. మనకు వాటర్ అంతా ఇంకిపోవాలి. సో అలా ఇంకిపోయినప్పుడు మనకు రైస్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనం కొద్దిగా వాటర్ అనేది దగ్గర పడ్డాక మూత పెట్టుకుంటే చాలా చక్కగా పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. చూసారు కదా, నేను ఎక్కువగా అయితే కలపట్లేదు. ఎందుకంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఎక్కువగా కలపట్లేదు. సో ఇలా ఒక్కసారి అనేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా పొడి పొడిగా కుక్ అయి ఉంటుంది. చాలా బాగుంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.